బ్రేకింగ్ ఇప్పుడు మనం చూస్తున్నాం. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు కూడా ఇదే ట్రీట్మెంట్ ఇచ్చారు. తెలంగాణ కేబినెట్ లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చోటు లేదు. సుదర్శన్ రెడ్డిని మంత్రిని చేసి ఆ లోటు భర్తీ చేస్తారని అనుకున్నారు. కానీ ఇప్పుడు కేబినెట్ హోదాలో సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమించడం ద్వారా ఆయనకు మంత్రి పదవి లేదని చెప్పకనే చెప్పినట్లు అయింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. స్వామి, మొత్తానికి మనం చూస్తున్నాం, అజారుద్దీన్ కేబినెట్ లోకి తీసుకున్నాక కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు రేగకుండా పార్టీ పెద్దలు వేగంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఏం జరుగుతుంది? సోని, రాష్ట్ర కేబినెట్ లోకి అజారుద్దీన్ తీసుకున్న తర్వాత సామాజిక వర్గాల సమతూకం ఆధారంగా ఇప్పుడు ఎవరికి అవకాశం వస్తుందో కూడా చెప్పకనే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఇప్పుడు కీలకమైనటువంటి 2 శాఖలకు సంబంధించి నామినేటెడ్ పదవులు నియమించారు. మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి నిజామాబాద్ జిల్లాకు చెందిన సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ఒకవైపు 6 గ్యారంటీల హామీకి సంబంధించిన కార్పొరేషన్ పదవికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఆయనకు అవకాశం కల్పించారు. కేబినెట్ హోదాతో కూడినటువంటి పదవిని ఇచ్చారు. ఒకవైపు ఇటు మంచిర్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకి రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం ఇచ్చారు. వీరిద్దరు కూడా ఒకవైపు వెలమ రెడ్డి సామాజిక వర్గాలకు సంబంధించిన ఇద్దరికి కూడా ఇప్పుడు మంత్రివర్గంలో మొదటి నుంచి కూడా అవకాశం వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తున్న ఇద్దరు కూడా కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పెద్దల వద్ద లాబింగ్ చేశారు. ఇద్దరు కూడా మంత్రివర్గంలో తమకు అవకాశం వస్తుందని చెప్పేసి ఆశపడ్డప్పటికీ కూడా ఇప్పుడు వారికి ఆశ నిరాశగా అయింది. ఒకవైపు వారిని బుద్ధగించడం కోసం రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు వారికి ఒకవైపు కేబినెట్ హోదాతో కూడినటువంటి కార్పొరేషన్ పదవులు అప్పగించడం జరిగింది. సుదర్శన్ రెడ్డిని ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఆయనకు అవకాశం కల్పించారు. 6 గ్యారంటీల హామీకి సంబంధించినటువంటి బాధ్యతలను చూసే విధంగా ఆయనకు బాధ్యతలు అప్పగించారు. ఇటు మరోవైపు సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా ఇటు ప్రేమ్ సాగర్ రావుకు అవకాశం కల్పించారు. ప్రేమ్ సాగర్ రావు మొదటి నుంచి కూడా తనకు అవకాశం వస్తుంది అనుకున్నప్పటికీ కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావుకి కేబినెట్ లోకి తీసుకోవడంతో ఆయనకు అవకాశం రాలేదు. ఒకే సామాజిక వర్గం, వెలమ సామాజిక వర్గం సంబంధించినటువంటి ఇద్దరికి అవకాశం కల్పించలేక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి జూపల్లి కృష్ణారావుకు అవకాశం కల్పించడంతో ప్రేమ్ సాగర్ రావుకు మంత్రివర్గంలో ఛాన్స్ లభించలేదు. ఆయన గత కొద్ది కాలం కొంత అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నారు. ఆయనకు ట్రీట్మెంట్ కూడా కొనసాగుతుంది. ఇలాంటి తరుణంలో అందరినీ బుద్ధగించడం కోసం, అన్ని వర్గాలని ఒకవైపు సమానంగా చూడడం కోసం రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు ఈ అవకాశం వినియోగించుకున్నట్టు తెలుస్తుంది. అజారుద్దీన్ కి ఇప్పుడు మంత్రివర్గంలోకి తీసుకోవడంతో కూడా 3 మంత్రి పదవులు ఇప్పటికే ఖాళీగా ఉన్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంత్రివర్గంలో స్థానం లభించలేదు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రివర్గంలో స్థానం లభించలేదు. చాలా మంది నేతలంతా కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పెద్దల వద్ద, రాష్ట్ర ప్రభుత్వ పెద్దల వద్ద తమని క్యాబినెట్ లోకి తీసుకోవాలని చెప్పేసి లాబింగ్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఈక్వేషన్ లో పలువురికి అవకాశం రాకుండా పోతుంది. ఒకవైపు కేబినెట్ లో ఇప్పటికే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తాము, వారికి కూడా కేబినెట్ లో ఆ స్థాయి అవకాశాలు కల్పించాలని చెప్పేసి వాదనలు వస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ పెద్దల నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అజారుద్దీన్ మనకి నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి శ్రీకాంత్ మరింత సమాచారం లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, మొత్తానికి ఇప్పుడు నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడంతో సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి లేనట్టేనా? ఎస్, మొదటి నుంచి సుదర్శన్ రెడ్డి మంత్రి పదవిని ఆశించారు. ఆయన చాలా సీనియర్ నేత. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ హయాంలో మంత్రి పదవి చేపట్టారు. ఆయనకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి పదవిని ఇచ్చారు. అప్పుడు కేవలం నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కేవలం ఒకే ఒక సీటు గెలిచినప్పటికీ అతనికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఇచ్చారు. అయితే ఈ దఫా 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలో బోధన్లో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సీనియర్ నాయకుడిగా పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. టిఎస్ తర్వాత నిజామాబాద్ జిల్లాలో పార్టీని ముందుండి నడిపిస్తున్నారు సుదర్శన్ రెడ్డి. అలాంటి వ్యక్తి మొదట్లోనే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అతనికి క్యాబినెట్ లో బెర్త్ కన్ఫర్మ్ అని చెప్పేసి అందరూ అనుకున్నారు. మొదటి విడతలోనే క్యాబినెట్ మినిస్ట్రీ వస్తుంది అనుకున్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి రెండో విడతలో ఇస్తామని చెప్పేసి సముదాయించారు. అతను రెండో విడతలో కూడా మంత్రివర్గంలోకి సుదర్శన్ రెడ్డిని తీసుకోకపోవడంతో చాలా గుర్రుగా ఉన్నారు పార్టీ మీద. కష్టకాలంలో కూడా గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ నుంచి ఎన్ని ఆఫర్స్ వచ్చినా కానీ పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డికి, కష్టకాలంలో పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డికి కేబినెట్ లో తీసుకుంటారు అని వార్తలు వచ్చినప్పటికీ ఈ 2 దఫాలో కూడా కేబినెట్ లో తీసుకోలేరు. ఇప్పుడు ఇక స్పెషల్ కోటా కింద అతనికి ఇచ్చినప్పటికీ మంత్రి సుదర్శన్ రెడ్డి చాలా
ఆ, ఆ, ఇబ్బందిలో ఉన్నారు, అతను దీన్ని యాక్సెప్ట్ చేస్తలేరు అని చెప్పేసి అంటున్నారు. స్పెషల్ గా అన్ని క్యాబినెట్ హోదా ఇచ్చినప్పటికీ, క్యాబినెట్ మినిస్ట్రీలో ఇతనికి వెళ్ళే అవకాశాలు ఉన్నప్పటికీ అతను మాత్రం ససమీరా అంటున్నట్టు తెలుస్తుంది. ఆయన అనుచరులు మంత్రి పదవి ఇస్తేనే తాము యాక్సెప్ట్ చేస్తామని చెప్పేసి సుదర్శన్ రెడ్డి అనుచరులు కూడా గట్టిగా ఒత్తిడి తెస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే హోమ్ మినిస్ట్రీ గతంలో ఫస్ట్ విడతలోనే హోమ్ మినిస్ట్రీ ఇస్తానని ఒక వార్తలు కూడా వెలువడ్డాయి. కానీ తర్వాత హోమ్ మినిస్ట్రీ ఒప్పుకోకపోవడంతో మరో మినిస్ట్రీ కోసం సుదర్శన్ రెడ్డి ట్రై చేశారని చెప్పారు. కానీ ఈ రెండు విడతల్లో అతనికి మంత్రి పదవి ఇవ్వలేకపోవడంతో అతని అనుచరులు కావచ్చు, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా అసంతృప్తులు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే సీనియర్ నేత, పార్టీని ముందు నుంచి నడిపించినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వకపోవడం అనేది చాలా దారుణం అంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు కంచుకోటలాగా ఉండింది. 9 నియోజకవర్గాలు, 9కి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచినటువంటి చరిత్ర ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా ఈ దఫాలో, ఎందుకంటే ఇక్కడ నుంచే ఉమ్మడి జిల్లా నుంచి కామారెడ్డి నియోజకవర్గం నుంచి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పోటీలో ఉండి ఇక్కడ గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈ జిల్లాను చిల్ల చూపు చూస్తున్నారనేది వ్యతిరేకత అయితే ఏర్పడుతుంది. సుదర్శన్ రెడ్డి అన్ని తానే నడిపించినటువంటి సుదర్శన్ రెడ్డికి సీనియర్ కాంగ్రెస్ పార్టీలో, సీనియర్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోకి వచ్చి చాలా సీనియర్ నేత అయినటువంటి సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ఒకటి ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులంతా అసంతృప్తులు వ్యక్తమైతే చేస్తున్నారు. అలాగే ఆదిలాబాద్, ఎస్ రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. నెక్స్ట్ మనకి ఆదిలాబాద్ నుంచి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. ఎస్ శ్రీనివాస్, మీరు చెప్పండి. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సైతం మంత్రి కావాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ తనను కాదని వివేక్ వెంకటస్వామిని కేబినెట్లోకి తీసుకున్నప్పుడు పెద్ద గొడవ చేశారు. ప్రస్తుతం ఏమంటున్నారు, ఏంటి, దీన్ని ఏ విధంగా చూడాలి? ఎస్తోని కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత మొదటి కేబినెట్ బెర్త్లోనే ప్రేమ్ సాగర్ రావుకి మంత్రి పదవి ఖాయమంటూ కూడా గతంలో కూడా చెప్పిన సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ఇప్పటికే 2 దఫాల్లో కూడా కేబినెట్ విస్తరణ జరిగినప్పటికీ కూడా ప్రేమ్ సాగర్ రావుకి మంత్రి పదవి కేటాయించకపోవడం, ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మంత్రిగా వివేక్ కి బెర్త్ ఖాయం చేయడంతో కూడా గతంలో కూడా పిఎస్ఆర్ అయితే అలిగిన సందర్భాలు ఉన్నాయి. ఏకంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వద్ద కూడా తనకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వరంటూ కూడా ఆయన ఇటు అధిష్టాన పెద్దలతో పాటు రాష్ట్ర స్థాయి నేతలతో కూడా వాగ్వివాదాలు చేసుకున్న సందర్భాలు అయితే చూస్తున్నాం. అయితే ప్రస్తుతానికి క్యాబినెట్ బెర్త్ తోటి సివిల్ సప్లై చైర్మన్ గా ఇవ్వడంతో అయితే ఇటు పిఎస్ఆర్ తో పాటు ఆయన వర్గం నేతలు అయితే మేము అసలు సివిల్ సప్లై చైర్మన్ గా ఇవ్వడం ఏంటి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కూడా ఇంద్రవెల్లి సభనే మొదటి సక్సెస్, పూర్తిగా ఇటు సభను సక్సెస్ చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే కూడా అది పూర్తిగా కూడా పిఎస్ఆర్ క్రెడిట్ తోటి ఆయన నిర్వహించిన ఇంద్రవెల్లి సభతోటే సక్సెస్ తోటే ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం అటువంటి వ్యక్తికి మంత్రి పదవి కేటాయించాలి కానీ సివిల్ సప్లై చైర్మన్ గా ఇవ్వడం ఏంటి అంటూ కూడా ఆయన వర్గం నేతలు అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా ఇతర పార్టీలు మారి వచ్చినటువంటి వ్యక్తికి మంత్రి పదవి కేటాయించారు. మొదటి నుంచి కూడా ఇటు గత బీఆర్ఎస్ హయాంలో కూడా 10 ఏళ్ల పాటు కూడా కాంగ్రెస్ పార్టీని వీడింది లేదు. కష్టకాలంలో కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నారు. కార్యకర్తలకు, నేతలకు పిఎస్ఆర్ అయితే అండగా ఉన్నారు. అటువంటి వ్యక్తికి ఇటు మంత్రి పదవి ఎందుకు కేటాయించారంటూ కూడా ఆయన వర్గం నేతలు అయితే ఇటు ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా తమకు కావాల్సింది సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ కాదు, ఖచ్చితంగా పిఎస్ఆర్ కి మాత్రం మంత్రి పదవి కేటాయించాలంటూ వారైతే కోరుతున్న సందర్భాలు అయితే ఉన్నా. మరోవైపు ఇప్పటికే ఇది అధిష్టాన పెద్దలతో పాటు రాష్ట్ర స్థాయి నేతలు కూడా వారికి అయితే బుజ్జగింపులు చేస్తున్న సందర్భాలు అయితే, కానీ ఖచ్చితంగా 3వ దఫా ఏదైతే మిగిలి ఉన్నటువంటి 3 మంత్రులకు సంబంధించి కూడా ఆ స్థానాల్లో పిఎస్ఆర్ కి ఖచ్చితంగా మంత్రి పదవి కేటాయిస్తారంటూ కూడా ఆయన వర్గం నేతలు అయితే అనుకున్న నేపథ్యంలో సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా నియామకం చేస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేయడం అయితే వారైతే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా మంత్రి పదవి కేటాయించాలంటూ కూడా ఆయన వర్గం నేతలు డిమాండ్ చేస్తున్నారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్.